రాష్ట్ర వ్యాప్తంగా 1,00,00,000 మంది డ్వాక్రా మహిళలు ఉంటారు. వాళ్ళతో మనం చెడగూడదు. వాళ్ళ ద్వారా వాళ్ళకి మంచి చేసినందుకు ఓటేస్తారో లేదో తెలీదు. గ్యారంటీ లేదు. ఎందుకంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి టైంలో వాళ్ళకి డ్వాక్రా రుణమాఫీ చేశాడు. అయినా కూడా ఓడగొట్టారు కదా! కానీ చెడు చేస్తే మాత్రం గ్యారంటీ వ్యతిరేకంగా ఓటేస్తారు. అది గుర్తుపెట్టుకోవాలి. ఒకప్పుడు 2019లో బాబు సర్కార్ ఓటమిలో వాళ్ళ పాత్రే కీలకంగా ఉంది. అర్ధరాత్రి దాకా క్యూ లైన్‌లో నుంచుని మరి ఓట్లేసి. ఎందుకని? డ్వాక్రా రుణమాఫీ చేస్తానని చేయకపోవడం, చివరిలో రూ. 10,000 ఇచ్చేసేసి పసుపు కుంకుమని ఆ పేరుతోనే అయిపోయింది, మీకు అందరూ సంతోషంగా ఉన్నారు, మిమ్మల్ని లక్షాధికారిని చేశానని చెప్పడం. బాగా దెబ్బ కొట్టారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి 15 నెలలు అయింది అధికారంలోకి వచ్చి. అయితే డ్వాక్రాకి సంబంధించి ఒక మిత్రుడు నాకు చేసిన మెయిల్, ఇది నిజమో కాదో నేను క్రాస్ చెక్ చేయలేదు. కాకపోతే ప్రభుత్వం ఇది నిజమైతే మాత్రం వెంటనే పరిష్కరించాల్సి ఉంది. ఆంధ్రాలో డ్వాక్రా మహిళలకు డ్వాక్రా రుణాల గురించి బాగా ఇబ్బంది కలుగుతోంది. దీని గురించి సమాధానం చెప్పే అధికారులు కూడా ఎవరూ లేరు. ఒకప్పుడు రుణం తీర్చాక, అంటే గతంలో చేసినటువంటి రుణం తీర్చాక వారం రోజుల్లోపు తిరిగి మళ్ళా లోన్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు వారం పట్టచ్చు, నెల పట్టచ్చు, సంవత్సరం పట్టచ్చు, ఇలా చాలామంది ఇబ్బంది పెడుతున్నారు. దానికి కారణాలు ఎవరికి చెప్పట్లేదు. దీన్ని ఒకసారి చెక్ చేయమని చెప్తున్నారు. ప్రభుత్వం చెక్ చేసుకుంటే బాగుంటుంది.